అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. పరోపకారి పాపన్న కథల్లో పెట్టని పరీక్ష. దేశంలోని గ్రామాధికారులందరికీ రాజుగారి వద్ద నుంచి ఒక ఫర్మానా వచ్చింది. అదేమిటంటే, ప్రతి గ్రామాధికారి తన గ్రామంలో ఉండే విశిష్ట వ్యక్తుల పేర్లు, వివరాలు రహస్యంగా రాజుగారి దివాణానికి అందజేయాలి. గ్రామంలో ఉండే పండితులు, కవులు, గాయకులు, శిల్పులు, వీరులు మొదలైన వారి పేర్లను జాబితాలో చేర్చవచ్చు. రాజుగారి ఫర్వానా చేతపట్టుకొని దివాణం నుంచి ఒక అధికారి ప్రతి గ్రామము తిరుగుతూ పాపన్న ఉండే గ్రామంలోని గ్రామాధికారి వద్దకు కూడా వచ్చాడు. గ్రామాధికారి తమ గ్రామంలో ఉన్న ఒక కవి, ఒక శిల్పి, ఒక గాయకుడు, 2 వీరులు, వీరి పేర్లను జాబితాలో వేసి ఆఖరున 6వ పేరు కింద పరోపకారి పాపన్న పేరు కూడా చేర్చాడు. అధికారి జాబితా తీసుకొని వెళ్ళిపోయిన వారం రోజులకు గ్రామాధికారికి దివాణం నుంచి ఒక తాకీదు వచ్చింది. జాబితాలో చేర్చిన 6గురికి గ్రామాధికారి నిరూపణ పత్రాలిచ్చి వచ్చే నవమి మధ్యాహ్నం లోపుగా వారిని ఆస్థానానికి పంపాలి. గ్రామాధికారి 6గురిని పిలిపించి రాజుగారి తాకీదు వినిపించి, మీకందరికీ రాజుగారేదో సన్మానం చేసేటట్టు కనపడుతుంది కనుక మీరందరూ బయలుదేరి వెళ్ళండి అన్నాడు. వాళ్ళంతా ప్రత్యేకతలు గల వాళ్ళు. నన్నెందుకు పొమ్మంటున్నారు స్వామి? నేను ఎందులోనూ ప్రముఖుణ్ణి కానే. నా మూలంగా గ్రామానికి అప్రతిష్ట వస్తుందేమో అన్నాడు పాపన్న. అదేమీ ఉండదు. నిన్ను గురించి నిజం తెలుసుకునే రాజుగారు ఆహ్వానించారు. ఆహ్వానాన్ని తిరస్కరించటం నేరమవుతుంది. వెళ్ళిరా అన్నాడు గ్రామాధికారి. పాపన్న విధిలేక ఒప్పుకున్నాడు. గ్రామం నుంచి రాజధాని 4 రోజుల ప్రయాణం. 6గురు ఏలును బట్టి మజిలీలు చేస్తూ నవమి నాటి ఉదయానికి రాజధాని సమీపాన గల గ్రామానికి చేరుకున్నారు. అవాంతరాలు రాకుండా ఉంటే మధ్యాహ్నం లోపల రాజుగారి ఇంటికి చేరుకోవచ్చు. వాళ్ళు కొంత దూరం వచ్చేసరికి ఒక కాలువ అడ్డొచ్చింది. కాలువను దాటటానికి ఒక తాటిబొండు గట్లకు అడ్డంగా వేసి ఉన్నది. వాళ్ళకక్కడికి వచ్చేసరికి దాని మీదుగా దాటటం చేతకాక ఒక ముసలిది, 3 పిల్లలు చిక్కుపడి ఉన్నారు. అటుగా వచ్చిన 6గురిని చూసి ముసలిది, బాబు, నన్ను ఈ పసివాళ్లను అవతలికి దాటించరు. తాటిబొందు మీదుగా నడవటానికి భయంగా ఉన్నది. కాలువ చూడబోతే లోతు అన్నది. పాపన్న ముఠాలో వాళ్ళు వెనక నుంచి ఇంకెవరైనా వచ్చి దాటిస్తారులే, మేం తొందరగా వెళ్ళాలి అంటూ ఒకరొకరే తాటిబొండు మీదుగా కాలువ దాటి అవతలికి వెళ్లారు. ఒక్క పాపన్న మటుకు యువతలే ఉండిపోయి, నిన్ను నీ పిల్లలను నేను దాటిస్తాలే, భయపడకు అన్నాడు. కాస్త ఆలోచించిన మీదట అది కూడా అంత తేలిక పని కాదని పాపన్నకు తోచింది. ముసలిది మరీ వృద్ధురాలు, పిల్లలు మరీ పసివాళ్లు. ఆ తాటిబొండుకు మీదగా ఆ ముసలిదాన్ని, ఆ పసిపిల్లలను చెయ్యి పట్టి నడిపించటం అంత తేలిక పని కాదు. మధ్యదారిలో వాళ్ళు తనను కూడా నీటిలో పడేయవచ్చు. అందుచేత పాపన్న కాలువ మీదుగా పట్టుతాడు ఏర్పాటు చేయ నిశ్చయించుకున్నాడు. తను స్వయంగా ఒకరిద్దరిని నడిపించి ప్రయోజనమేమిటి? పట్టుతాడు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ దాని సహాయంతో తాటిబొండు మీదుగా దాటగలుగుతారు. ఈ మాట అనుకొని పాపన్న తన మూట ఒడ్డున పెట్టి అక్కడ పాతటానికి గుంజకర్ర కోసం వెతకసాగాడు. అప్పటికే అవతలి ఒడ్డున చేరిన 5గురు పాపన్న, రావేం, ఇంకా ఏం చేస్తున్నావు అక్కడ? పొద్దెక్కిపోతున్నది అని కేకలు పెట్టారు. మీరు నడుస్తూ ఉండండి, నేను వచ్చి కలుసుకుంటాను అన్నాడు పాపన్న. వీడెప్పుడూ ఇంతేలే, ఇంత దూరం మనతో కలిసి వచ్చాడు, అదే విశేషం అనుకొని మిగతా 5గురు గబగబా ముందుకు సాగారు. కాలువ దగ్గర దిగబడిపోయిన పాపన్న 6 అడుగులు నిడువుగల 2 కర్రలు గట్టివి సంపాదించి కాలువ ఈ ఒడ్డున ఆ ఒడ్డున బాగా లోతుగా గట్టిగా పాతాడు. బలమైన మర్రి ఊడలు తెచ్చి వాటిని తాడుగా అమర్చి 2 గుంజులకు కట్టాడు. ఇప్పుడెంత పిరికివాళ్లైనా ఆ తాడు పట్టుకొని తాటిబొండు మీదుగా కాలువను దాటి వెళ్ళవచ్చు. పరికరాలేవీ లేని కారణం చేత ఈ పని పూర్తి కావడానికి 2-3 గడియలు పట్టింది. ముసలిది, దాని మనవళ్ళు చివరకు కాలువ దాటారు. బతికించావు బాబు, ఇంక మేం దివాణానికి నిశ్చింతగా పోవచ్చు అన్నది ముసలిది.
మీరు రాజుగారింటికా పోతున్నారు అన్నాడు పాపన్న ఆశ్చర్యంతో. అవును నాయనా, రాజుగారి పుట్టినరోజు పండుగ కదా, బీద సాదలకు అన్నాలు పెడుతున్నారు, దానికే నా మనవళ్లతో సహా పోతున్నాను అన్నది ముసలిది. నేను అక్కడికే పోతున్నాను, అందరము కలిసే పోదాం అన్నాడు పాపన్న. అయితే నడక చురుకుగా సాగలేదు. అందరికన్నా చిన్నపిల్లవాడు కాళ్ళు నొప్పి పెడుతున్నాయని నడవలేనని అన్నాడు. ముసలిది వాణ్ణెత్తుకొని బొత్తిగా నడవలేకపోయింది. అందుచేత పాపన్న వాణ్ణి తానే ఎత్తుకొని నడిచాడు. పాపన్న దివాణానికి చేరుకునేసరికి మధ్యాహ్నం కొంచెం దాటింది. పాపన్న భోజనాలశాల దగ్గరనే ముసల్దాన్ని పిల్లలను వదిలి అతిథులు ప్రవేశించే ద్వారం వద్దకు వెళ్ళాడు. అతనితో వచ్చిన 5 మధ్యాహ్నానికి ముందే చేరుకున్నప్పటికీ వారికి ప్రవేశం దొరకలేదు. వారింకా బయటే ఉన్నారు. మంత్రిగారు వాళ్ళనడిగి ఫలానా గ్రామం నుంచి వస్తున్నట్టు తెలుసుకొని జాబితా ప్రకారం మీరు 6 కదా, 6వాడేడి అని అన్నారు. అతను దారిలో లేనిపోని పనులేవో మీద వేసుకొని వెనకపడిపోయాడు అన్నారు వాళ్ళు. అతన్ని కూడా రానివ్వండి, అందరూ లోపలికి పోవచ్చు అన్నాడు మంత్రి. పాపన్న కనిపించగానే వాళ్ళ5 అతని పైన విరుచుకుపడ్డారు. నీ మూలంగా మేము బయటే ఉండిపోయాం, మాకన్నా ఎంతో ఆలస్యంగా వచ్చిన జట్లని లోపలికి వెళ్ళిపోయాయి, నువ్వు మన గ్రామానికున్న పరువు కాస్త తీసేశావు అన్నారు వాళ్ళు. అందుకే నేను రాను మొర్రో అన్నాను అన్నాడు పాపన్న. 6 కలిసి మంత్రిగారి వద్దకు వెళ్లారు. మంత్రిగారు వాళ్ళు తెచ్చిన నిరూపణ పత్రాలు పరిశీలించి వారు ఆలస్యంగా రావటానికి కారణమడిగారు. అయ్యా, తప్పు నాదే, వీర5 సమయానికే వచ్చారు. ఇక్కడికి 1 మైలు దూరాన కాలువ మీద పట్టుతాడు అమర్చుతూ నేను ఆలస్యం అయ్యాను అంటూ పాపన్న తాటిబొండు పైన కాలువ దాటటంలో ముసలివాళ్లకు పిల్లలకు గల అసౌకర్యం గురించి చెప్పాడు. ముసలిదాన్ని గురించి, దాని మనుషుల గురించి కూడా మంత్రి గారికి చెప్పాడు. ఇప్పుడు ఆ వంతెన సౌకర్యంగా ఉన్నదా అని మంత్రి అడిగాడు. చిత్తం, చిన్నపిల్లలు కూడా దాటవచ్చునండి అన్నాడు పాపన్న. అది మరమ్మత్తు చేయటానికి ఎంతకాలం వృధా అయింది అని ప్రశ్నించాడు మంత్రి. మేం వచ్చి చేరి 3 గడియలయ్యిందండి అన్నారు మిగిలిన 5. ఇప్పుడు మధ్యాహ్నం దాటి గడియే అయ్యింది. మీరు 5 ఉన్నారు, మీరు కూడా అతనికి సహాయపడి ఉంటే అందరూ మధ్యాహ్నం లోపలే వచ్చి ఉండరు అన్నాడు మంత్రి. ఎవరూ జవాబు ఇవ్వలేదు. సరే, మీరు ముందు వెళ్ళి భోజనాలు చేయండి అన్నాడు మంత్రి. రాజుగారి పుట్టినరోజు ఉత్సవాల సందర్భంలో 3 రోజుల పాటు సదస్సు జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులకు వారి వారి విద్యల్లో పరీక్షలు పెట్టి వారి వారి ప్రతిభకు తగినట్టు బహుమానాలు ఇచ్చారు. తనకు కూడా ఏదో పరీక్ష పెడతారని పాపన్న భయపడ్డాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆఖరి రోజు పరీక్షలు ముగిశాయి. ఒక్కొక్కరి పేరే చదివి బహుమానాలు పంచసాగారు. పాపన్నకు పరీక్ష జరగలేదు. అందుచేత అతనికి ఏమి బహుమానమూ ఉండదని అతని వెంట వచ్చిన వాళ్లను అనుకున్నారు. కానీ రాజుగారు పాపన్నను కూడా బహుమతి ప్రదానానికి పిలిచాడు. ఈయన పేరు పాపన్న, పరోపకారి. ఈయనకు పరీక్ష పెట్టలేదు. ఎందుకంటే ఈయన ఇక్కడికి వచ్చే దారిలోనే ఈయన పరీక్ష జరిగిపోయింది. ప్రతిఫలం ఏమీ కోరకుండా తాను నష్టపడి అయినా తోటి మానవులకు ఎల్లప్పుడూ ఉపకారం చేసే పాపన్నకు 10,000 బంగారు కాసులు ప్రత్యేక బహుమానంగా ఇస్తున్నాం అని రాజుగారు నిండు సభలో ప్రకటించారు. ఇది కథ. తిరిగి ఇంకో పాపన్న కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.